హలో వ్యూవర్స్, ఈరోజు మనకి చాలా మందిలో కూడా చాలా కామన్గా మన యంగ్స్టర్స్లో కావచ్చు, లేదంటే ప్రతి ఒక్క ఏజ్లో అయినా కానీ అందరూ కూడా చాలా కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటంటే స్కిన్ ఇంకా హెయిర్ గురించి. సో ఈ ప్రాసెస్లో మనకి ఏంటి అంటే హెయిర్ ఫాల్ అయినా కానీ, లేదంటే స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయినా కానీ ఎక్కడ కన్సల్ట్ చేయాలి, ఏం చేయాలి, అసలు డౌట్స్ అంటే ఎందుకు హెయిర్ ఫాల్ అవుతుంది, దానికి ట్రీట్మెంట్ ఏంటి, ఇలాంటి చాలా డౌట్స్ అందరూ కూడా మనకి రేజ్ అవుతూ ఉంటాయి. బట్ సొల్యూషన్స్ అనేవి మనకు చాలా తక్కువగా దొరుకుతుంటాయి. సో ఈ డౌట్స్ అన్ని కూడా మనం క్లియర్ చేసుకోవడానికి ఈరోజు మనము మాదాపూర్లో ఉన్న రోమా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్కి వచ్చాము. ఇక్కడ మనము డాక్టర్ గారు, ట్రైకాలజిస్ట్ అయినా ఇంకా కాస్మెటాలజిస్ట్ అయినా డాక్టర్ యజ్ఞ గారితో కలిసి మన డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకుందాం. సో నమస్కారం అండి. నమస్తే. హాయ్ కీర్తి, హౌ ఆర్ యు? ఐమ్ గుడ్. హౌ ఆర్ యు అండి? యా గుడ్. మీ దగ్గర కామన్ గా వచ్చిన క్లయింట్స్ కూడా హెయిర్ గురించి, హెయిర్ ఫాల్ గురించి వస్తుంటారు. లైక్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కావచ్చు, లేదంటే డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, హెయిర్ గ్రోత్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదంటే హెయిర్ ఫాల్ అని అలా క్లయింట్స్ వస్తూ ఉంటారు. సో వాళ్ళు ఎక్కువగా కంప్లైంట్ చేసేది ఏంటి మీ దగ్గర, అండ్ మీరేం సజెస్ట్ చేస్తారు, అసలు ప్రాసెస్ ఏంటి అనేది మాకు, మా వ్యూవర్స్ కి అన్ని కూడా మీరు ఈరోజు క్లియర్ చేయాలి. యా ఎక్కువ మా క్లయింట్స్ వచ్చేది హెయిర్ ఫాల్. ఓకే. హెయిర్ ఫాల్ ఎందుకు వస్తుంది అంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ని బట్టి మెయిన్ డిపెండ్ అయి ఉంటుంది. అట్ ద సేమ్ టైం స్లీపింగ్ అవర్స్ ప్రాపర్గా స్లీప్ చేయకపోవడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. థర్డ్ వన్ హెరిడిటికల్. అంటే హెరిడిటికల్గా వాళ్ళకి ఫ్యామిలీలో ఎవరికైనా హెరిడిటరీ ఉన్నా కూడా, తాతగారికి కానీ వాళ్ళ మేనమామలకి ఉన్నా, ఫాదర్కి ఉన్నా కూడా ఎక్కువ వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ 3 కాజెస్ మెయిన్ అన్నమాట. సో ఏం చేయొచ్చు మనం ఈ హెరిడిటరీ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే నార్మల్గా స్ట్రెస్ అంటున్నారు, మీరు ఫుడ్ వల్ల, డైట్ వల్ల అంటున్నారు, దీన్ని ఎలా ట్రీట్ చేసుకోవచ్చా మనం? యా డెఫినెట్గా కౌన్సిలింగ్ ద్వారా దీన్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ డైటీషియన్ని కన్సల్ట్ అయ్యి హెయిర్కి సంబంధించిన డైట్ అనేది ప్రాపర్గా తీసుకున్నా కూడా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే డాండ్రఫ్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే. అంటే మీరు స్పెసిఫిక్గా ఇక్కడ మీ చింతలో మీరు ఏం సజెస్ట్ చేస్తారు? లైక్ మీ దగ్గరకు వచ్చిన క్లయింట్స్కి మీరు నార్మల్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మీరు ఎవరైనా క్లయింట్స్ వచ్చారు, సో వాళ్ళు మీకు అంటే వాళ్ళ కాజెస్ కానీ చెప్పిన దాన్ని బట్టి మీరేం ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తున్నారు, అండ్ వై ద క్లయింట్ హ్యాస్ టు కమ్ హియర్ ఓన్లీ, లైక్ రోమాకే ఎందుకు రావాలి? ఆ ట్రీట్మెంట్స్ వచ్చి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. హెయిర్ గ్రోత్కి సంబంధించి మనం గ్రోత్ ఫ్యాక్టర్స్ అని, సో హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి కొన్ని ట్రీట్మెంట్స్ ఇలాంటివి ఇవ్వడం జరుగుతుంది. సో డిపెండ్ అపాన్ ది క్లయింట్ని బట్టి వాళ్ళు హెయిర్ అనాలిసిస్ చేసి స్కాల్ప్ కండిషన్ బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ ఇప్పుడు మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి మీరు ట్రీట్మెంట్ చేస్తున్నారు, సో వాట్ ఈస్ ద స్పెసిఫిక్, లైక్ వేరే స్కిన్ కేర్ క్లినిక్స్తో కాకుండా, అంటే లైక్ వేరే హెయిర్ ట్రీట్మెంట్స్ అన్నీ ఉన్నాయి కదా, సో వాళ్ళతోటి కాకుండా ఇక్కడ ఏంటి స్పెసిఫిక్? మన దగ్గరికి ఎందుకు వస్తారంటే మనం చేసే ట్రీట్మెంట్ ఓన్లీ 1 డే ప్రొసీజర్ ఉంటుంది. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. నో స్కార్, నో పెయిన్, ఈజీగా రికవర్ ఉంటుంది. 3 monthsలోనే రికవర్ అవుతారు. రికవర్ మీన్స్ హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. సో 1 day రెస్ట్ సరిపోతుంది. రిమైన్ వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళ వర్క్స్ ఏమున్నాయో అవన్నీ చేసుకోవచ్చు. అంటే ఎక్కువ రోజులు రెస్ట్ తీసుకోవాలి ఇలా? అస్సలు అలాంటిది ఏమీ ఉండదండి. చాలా మంది అనుకుంటా ఉంటారు 3 months 1 month రెస్ట్ తీసుకోవాలి అనుకుంటారు. లైక్ హెయిర్ ఆయిలింగ్ కి కూడా స్పెసిఫిక్ షాంపూస్ అని, ఆయిల్స్ అని యూస్ కేర్ ఏదో తీసుకోవాలి అని అనుకుంటున్నాను. సో అలాంటిది అన్న ఉంటుంది లైక్? నో అలా అంత స్ట్రెస్ అనేది ఏమి ఉండదండి. జస్ట్ నార్మల్ ప్రొసీజర్ ఇది. ఇస్ నాట్ లైక్ ఏ ప్లాస్టిక్ సర్జరీ అండి. ఇస్ లైక్ ఏ ఆస్టిక్ సర్జరీ. ఓన్లీ 1 day ప్రొసీజర్. మార్నింగ్ వస్తారు, ఈవినింగ్ పంపించేస్తాము. నెక్స్ట్ డే వాళ్ళ వర్క్ వాళ్ళకి రొటీన్ తీసుకోవచ్చు, రొటీన్ వర్క్ చేసుకోవచ్చు. ఈవెన్ ఐటీ ఎంప్లాయీ ఉంటారు, వాళ్ళ వర్క్స్ వాళ్ళు చక్కగా సిస్టమ్ ముందు కూర్చొని చేసుకోవచ్చు. ప్రాబ్లం ఏమి ఉండదు. బయట తిరగచ్చు. చిన్న డైట్ అనేది చెప్తాము, ఎలా ఫాలో అవ్వాలి ఏంటి అనేది. జస్ట్ మనం ఒక క్లినిక్ వచ్చి ఇంజెక్షన్ చేయించుకుని వెళ్ళినట్టేనండి. లైక్ ట్రీట్మెంట్ అయిన తర్వాత డైట్ ప్లాన్ అండ్ ఎవ్రీథింగ్ మేము ఫాలో అప్ చేస్తాము. 6 months మా అండర్లోనే ఉంటారు. ఎవ్రీడే ఎలా డైట్ తీసుకుంటున్నారు ఏంటి ఫాలో అప్ చేస్తాం. యా ఇప్పుడు మీరు యంగర్ జనరేషన్ కి ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ వాళ్ళు కేర్ తీసుకోరు, తర్వాత వాళ్ళకి ఏంటి కొంచెం వర్క్ స్ట్రెస్ తర్వాత, లేదంటే జాబ్స్ తర్వాత, కొంచెం ఒక మిడ్ ఏజ్ ఆఫ్ లైక్ 30 అట్లా వచ్చిన తర్వాత అయ్యో హెయిర్ ఫాల్ అవుతుంది అని ఫేస్ చేస్తూ అప్పుడు సొల్యూషన్స్కి వెళ్తారు. సో మీరు యంగర్ జనరేషన్ కి ఏం సజెస్ట్ చేస్తారు? లైక్ మనం ఫ్యూచర్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ని ఎలా మనం స్టాప్ చేసుకోవచ్చు అని ఏం సజెస్ట్ చేస్తారు? గుడ్ క్వశ్చన్ కీర్తి.
సో ఇక్కడ ఏంటంటే మనం ఎవ్రీ ఇయర్ కానీ ఎవ్రీ 6 monthsకి హెల్త్ చెకప్స్కి వెళ్తూ ఉంటాము. బ్లడ్ చెక్ చేసుకుంటాము, లేదా హార్ట్ రిలేటెడ్ ఏమైనా ఈసీజీ లాంటివి కానీ ఎలా ఉంది మన హెల్త్ చెకప్ ఉంటుంది. అలాగే హెయిర్కి కానీ స్కిన్కి కానీ చెకప్ చేయించుకోవాలి. అది చాలా మందికి తెలియదు. ఫ్యామిలీలో హెరిడిటికల్గా బాల్ హెడ్ ప్యాటర్న్స్ చాలా మందికి వస్తాయి. సో వచ్చినప్పుడు వీళ్ళకి వస్తాయా రావా అనేది వీళ్ళకి తెలియదు. సో వీళ్ళు ఇప్పుడు ఏంటంటే యంగర్ జనరేషన్కి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ కూడా వాళ్ళ హెయిర్ కానీ స్కిన్ కానీ చెకప్ చేయించుకోవాలి. స్కాల్ప్ చెకప్ అనేది ఇస్ వెరీ ఇంపార్టెంట్. యా చేయించుకోవాలి. 18 years నుంచి చేయించుకోవాలి. 18 years ఏజ్ లోనే వాళ్ళు హెయిర్ లాస్ అనేది స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. అది ఎట్ ఏ టైం ఓవర్ నైట్ అనేది జరగదు. ఓవర్ నైట్ హెయిర్ ఫాల్ అయిపోయి నెక్స్ట్ డే బాల్ హెడ్ రావడం అలా ఉండదు. ఇట్స్ టేకెన్ టైం అనమాట. 1 year పట్టొచ్చు, 2 years పట్టొచ్చు, 3 yearsకి రావచ్చు. అలా స్లోగా ఫాల్ అవుతూ బాల్ హెడ్ కి కన్వర్ట్ అవుతుంది. సో వాళ్ళని మీరు ఓన్లీ 18 years ఏజ్ నుంచే హెయిర్ కన్సల్టెంట్ ఎవ్రీ ఇయర్ చెకప్ చేయించుకుంటే ఎలా ఉందో చూసుకుని దాన్ని బట్టి మెడికేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఆ సింటమ్స్ ఉన్నాయా, హెరిడిటికల్గా సింటమ్స్ ఉన్నాయా లేవా అనేది కూడా తెలిసిపోతుంది. ఓకే, అలా తెలిసిన వాళ్ళకి లైక్ అంటే ఇప్పుడు ఇది పర్మనెంట్ సొల్యూషన్ అంటారా? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ ఏమైనా కానీ హెరిడిటరీ ఉన్న వాళ్ళకైనా కానీ, లేదంటే లైక్ స్ట్రెస్ ఆర్ మన లైఫ్ స్కెడ్యూల్స్ ని బట్టి కూడా ఏదైతే ప్రాపర్ కేర్ తీసుకోకపోవడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది కదా, సో మీరు ఇచ్చే ట్రీట్మెంట్ కానీ ఇంకేమైనా కానీ పర్మనెంట్ సొల్యూషన్ అంటారా ఇవన్నీ కూడా? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ ఎ పర్మనెంట్ సొల్యూషన్. ఓకే, మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేసేది మాత్రం పర్మనెంట్ గా ఉంటుంది. ఓకే, సో ఏదైతే వాళ్ళకి ఎగ్జిస్టింగ్ హెయిర్ ఉందో అది ఫాల్ అవ్వకుండా, ఫర్ ఎగ్జాంపుల్ హెరిడిటరీ ఉంది, 20 yearsకి హెరిడిటరీ వచ్చేస్తుంది, వాళ్ళకి బట్టతలన్నీ స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అయినప్పుడు మనం ఏం చేస్తాం, డోసేజ్ లైక్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం హెయిర్ రీగ్రోత్కి. ఆ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవడం వల్ల ఏదైతే ఫాస్ట్గా వాళ్ళకి వచ్చేది 2-3 yearsలో కన్వర్ట్ అయ్యేది ఒక 10 to 15 years వరకు ప్రొలాంగ్ చేసుకుని ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. చేసుకోవడం వల్ల బాల్ హెడ్ దాన్ని కవర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 30 yearsలో బాల్ హెడ్ ప్యాటర్న్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే మనం 15, 45, 50 years వరకు చేసుకోవచ్చు. ఆ 50 yearsలో నీడ్ ఉండదు, అప్పుడు చేయించుకోవాల్సిన నీడ్ లేదు. ట్రీట్మెంట్ తీసుకోవడం బెస్ట్. మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు 10 to 15 years చేసుకుని ఈజీ చేసుకోవచ్చు. ఎవ్రీ మంత్ చెకప్కి రావడం, ఎవ్రీ ఇయర్, ఎవ్రీ 6 months వాళ్ళ కండిషన్ బట్టి ఉంటుంది అనమాట. మీ దగ్గరకు వచ్చే క్లయింట్స్ అదర్ దెన్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇంకే కంప్లైంట్స్ తో వస్తారు? లైక్ ఇప్పుడు మనకి హెయిర్ ఫాల్ ఎక్కువగా జరుగుతుంది ఇప్పుడు స్ట్రెస్ అండ్ పొల్యూషన్ వల్ల, లైఫ్ స్టైల్ వల్ల, అండ్ జంక్ ఫుడ్స్ అండ్ ఈ హ్యాబిట్స్, అన్హెల్దీ హ్యాబిట్స్ వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువగా జరుగుతుంది కదా. లైక్ టీనేజర్స్ కూడా హెయిర్ ఫాల్ ఎక్కువగా జరుగుతుంది. ఈ హెయిర్ ఫాల్ కి కూడా మీ దగ్గర ఏమన్నా ట్రీట్మెంట్ ఉందా? నా దగ్గరికి వచ్చే క్లయింట్స్ మెయిన్ ఏంటంటే స్టూడెంట్స్ ఎక్కువ వస్తారు. హాస్టల్లో చదువుకునే వాళ్ళు వస్తారు. ఎక్కువ డాండ్రఫ్తో సఫర్ అవుతారు వాళ్ళు. బికాస్ ఆఫ్ వాళ్ళు తీసుకునే అంటే వాటర్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. మనం యూస్ చేసే వాటర్ని బట్టి కూడా ఉంటుంది. హెయిర్ వాష్ చేసినప్పుడు నెక్స్ట్ మన డ్రింకింగ్ వాటర్ కానీ, తీసుకునే ఫుడ్, హాస్టల్ ఫుడ్ కానీ, ఇవన్నీ కాప్స్ ఎక్కువ ఉంటాయి. సో ప్రోటీన్ ఫుడ్ ఇంటేక్ ప్రాపర్గా ఉండాలి. సో ఆ డైట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి. ఆ డైట్ ఎప్పుడైతే తీసుకున్నారో ఈ టీనేజ్లో ఉన్న వాళ్ళకి నార్మల్ అయిపోతుంది. డైట్ ఇస్తాము. ఉన్న హెయిర్ ఏదైతే డాండ్రఫ్ ఉందో అది క్లీన్ చేసి పంపిస్తాం, స్కేలింగ్ చేసి పంపించేస్తాం. హెయిర్ గ్రోత్ కి అంటే వాళ్ళ రూట్ ఎలా ఉంది, గ్రోత్ కి సపోర్ట్ చేస్తుందా లేదా, ఏజ్ ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అండ్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ లైక్ హెయిర్ గ్రోత్ కి కానీ హెయిర్ ఫాల్ కి కానీ ట్రీట్మెంట్ సో డిఫరెంట్ ఉంటాయా? కీర్తి, ఇక్కడ సర్జికల్ అంటూ ఏమీ ఉండవు, అంత నాన్ సర్జికల్ ప్రొసీజర్ ఇస్తాము. అదే అందరూ అదే భయపడుతూ ఉంటారు. అందరికి ఒకే టైప్ ట్రీట్మెంట్ అనేది ఉండదు. అందరు ప్యాటర్న్స్ డిఫరెంట్ హెయిర్ ప్యాటర్న్స్ ఉంటాయి. సో ఒకరికి హెరిడిటికల్ గా ఉంటుంది, ఒకరికి స్ట్రెస్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది, కొంతమందికి డైట్ వల్ల, కొంతమంది వాటర్ వల్ల, కొంతమంది స్లీపింగ్ అవర్స్. సో డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలనేది చూసి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కువ మేము ప్రొసీజర్కి అయితే వెళ్ళాము. ట్రీట్మెంట్ అవి చాలా సర్జికల్ కంప్లీట్ బట్టతలు అయిపోయినప్పుడు, కంప్లీట్ బాల్ హెడ్ ప్యాటర్న్ వచ్చినప్పుడు వాళ్ళకి సర్జికల్ ప్రొసీజర్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇవన్నీ కామన్ గా అందరికి కూడా రేజ్ అయ్యే పాయింట్స్. ఎట్లా లైక్ హెయిర్ అండ్ స్కిన్ కేర్ క్లినిక్ అనేసరికి అందరూ ఏమో సర్జికల్ ఏమో అంటే ట్రీట్మెంట్స్ కి జస్ట్ అన్ని చేసేస్తారేమో అని కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది. అది మనం ఇది అందరూ హ్యాపీగా చేయించుకోవచ్చు కీర్తి. ఇది సర్జికల్ ప్రొసీజర్, అంతా సర్జికల్ చేసేసి కాంప్లికేషన్స్ వచ్చేసి అంత ట్రీట్మెంట్ అయితే కాదు.
ఓకే. ఈజీ ప్రొసీజర్, 1 day ప్రొసీజర్, దెర్ ఈస్ నో ప్రికాషన్స్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కామన్ గా అందరూ కూడా ఆలోచించేది ఏంటి అంటే అమ్మో సర్జికల్ అంటున్నారు, లైక్ ట్రీట్మెంట్స్ అంటున్నారు, ఇది అంటున్నారు, అది అంటున్నారు, ఎంత కాస్ట్ అవుతుందో, అసలు Yeah, మనం yeah. అఫోర్డ్ చేయగలుగుతామా లేదా. Mm. నార్మల్ గా మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా Yeah, yeah, ఆలోచించేది అదే exactly. కదా. లైక్ మనం లైక్ అఫోర్డ్ చేస్తామా లేదా, అంతంత క్లినిక్స్ అంటున్నారు, మళ్ళీ మనకి ఎంత అవుతుందో అని ఆలోచిస్తుంటారు. యా యా లైక్ మీరేంటి మీ బేసిక్ రేంజెస్ లైక్ మన డాండ్రఫ్ ట్రీట్మెంట్ అనేది ఇస్ బేసిక్ అండి, చాలా తక్కువ కాస్ట్ తోనే మేము పెడతాం, అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి. ఇప్పుడు స్టూడెంట్స్ ఎక్కువ వస్తున్నారు, వాళ్ళంతా బేర్ చేయలేరు అమౌంట్, సో దే ఆర్ డిపెండ్ ఆన్ దేర్ పేరెంట్స్. సో మేమేం చేస్తాం, వాళ్ళ ఐడి కార్డ్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద 50% ఆఫర్ అని ఇచ్చేస్తాము. మాక్సిమం ఒక 1500, 2000 లో వాళ్ళకి ట్రీట్మెంట్ అయిపోతుంది. ఓకే. వాట్ ఐ హర్డ్ ఇస్ లైక్ మీరు ఈఎంఐ ప్రొసీజర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. యా ఇప్పుడు ట్రీట్మెంట్ కొంత హై ట్రాన్స్ప్లాంటేషన్ ఉంది. హై ట్రాన్స్ప్లాంటేషన్ వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ లాక్స్ లో ఉంటుంది అనుకుంటారు, మా దగ్గర లాక్స్ లో అయితే ఏముండదు, నార్మల్ గా ఉంటుంది. కట్టలేని వాళ్ళు ఈఎంఐ ప్రొసీజర్స్ లో వెళ్ళొచ్చు. చాలా అంటే మంత్లీ ఒక 3000 రూపీస్ స్టార్ట్ చేసుకుని పే చేసుకోవచ్చు. ఇలా అయితే అందరూ కూడా అఫోర్డ్ చేయొచ్చు. ఎందుకంటే లైక్ మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా చాలా ఈజీగా అఫోర్డ్ చేసుకోవచ్చు. హెయిర్ ట్రీట్మెంట్స్ అనేసరికి ఎవరైనా ఇదే టెన్షన్ పడతారు. సో ఇది మాత్రం చాలా చాలా బాగుంది. మీరు ఈఎంఐ ప్రొసీజర్స్ అండ్ ఆల్సో లైక్ అఫోర్డబుల్ ప్రైజెస్ అన్నది. మాకు అందరు ఎంప్లాయీస్ ఎక్కువ వస్తూ ఉంటారు కీర్తి, ఎంప్లాయీస్ స్టూడెంట్స్ బాగా చేయించుకుంటారు. ఈఎంఐ ప్రొసీజర్ వల్లే మెయిన్. సో అందరికి మనం కూడా అందుబాటులో ఇవ్వాలి కదా, రావాలి, అందరికి ట్రీట్మెంట్ అందాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. చాలా మంది ఫీల్ అవుతుంటారు లాక్స్ లో ఉంటుంది, మనం వెళ్ళగలుగుతాం లేదు, ఇది ప్లాస్టిక్ సర్జరీ కదా అని ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి అపోహలు ఏం పెట్టుకోవద్దు, హ్యాపీగా వచ్చి చేయించుకోవచ్చు. సో వాట్ యూ సజెస్ట్ లైక్ ఇంత పొజిషన్ అంటే ఈ కండిషన్ వరకు రాకూడదు అని అనుకునే ఎవరైతే కేర్ తీసుకోవాలనుకునే వాళ్ళకి మీరు వాట్ యూ సజెస్ట్ లైక్ యాజ్ లైక్ పాయింట్స్ యాజ్ కాస్మెటాలజిస్ట్ ఆర్ ట్రైకాలజిస్ట్ మీరేం సజెస్ట్ చేస్తారు స్కిన్ ని కానీ హెయిర్ ని కానీ ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏం చేయొచ్చు? సో ఇక్కడ డాండ్రఫ్ తో ఎక్కువ సఫర్ అవుతున్న వాళ్ళు రెగ్యులర్ గా హెయిర్ వాష్ చేసుకోవాలి. చాలా మంది అనుకుంటారు రెగ్యులర్ గా హెయిర్ వాష్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ అయిపోతుంది అనుకుంటారు. అలా ఏముండదు, రెగ్యులర్ గా హెయిర్ వాష్ చేసుకోవచ్చు. మార్నింగ్ ఈవినింగ్ కూడా చేసుకుంటే ఇంకా హ్యాపీ. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది జిమ్ కి వెళ్తూ ఉంటారు, వాకింగ్ చేస్తూ ఉంటారు, స్వెట్ ఫామ్ అవుతూ ఉంటుంది, శబం రిలీజ్ అవుతూ ఉంటుంది సెబాషియస్ గ్లాండ్స్ ఉండడం వల్ల. ఆ స్వెట్టింగ్ ఉండడం వల్ల డాండ్రఫ్ గా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వాష్ చేసుకోవాలి, ఎప్పుడు కూడా డ్రైగా ఉండాలి. సో మీరు కూడా మీ స్పెషలైజేషన్ ని లైక్ ఎక్స్పీరియన్స్ తో ఐ హర్డ్ దట్ లైక్ మీరు ప్రోడక్ట్స్ ఇంట్రడ్యూస్ చేశారని లైక్ హెయిర్ అండ్ ఆల్. సో మీ స్పెషలైజేషన్ ప్రోడక్ట్ ఏదన్నా మీ దగ్గర మీరు చేసింది లైక్ షాంపూ అనేది మేము ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ ఒకటి లాంచ్ చేసాము. ఓకే. సో ఇట్స్ ఏ లైక్ వితౌట్ కెమికల్ అన్నమాట. ఓకే. కంప్లీట్ హెర్బల్ వస్తుంది అది. ఓకే. సో దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, హ్యాపీగా అందరూ చిన్న పిల్లలతో సహా యూస్ చేసుకోవచ్చు. డాండ్రఫ్ కూడా కంట్రోల్ అవుతుంది, హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుంది. మనం చిన్నప్పటి నుంచి కూడా మన పెద్దవాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు హెయిర్ ఆయిలింగ్ ఎక్కువగా చేస్తూ ఉండాలి, హెయిర్ ఆయిల్ చేసుకోవడం వల్లే గ్రోత్ ఉంటుంది, లేదంటే హెయిర్ ఫాల్ అవ్వదు, ఇలాంటివన్నీ కూడా మనం చెప్తుంటాం. అంటే కొబ్బరి నూనె యూస్ చేస్తాం కామన్ గా, అందరూ కూడా ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా కొబ్బరి నూనె పెట్టుకొని హెయిర్ ఆయిలింగ్ చేసుకోవాలి, దానివల్లే మంచిగా అవుతుంది, హెయిర్ బాగుంటుంది, గ్రోత్ ఉంటుంది అని అంటుంటారు. సో మీరేమంటారా ఈ పాయింట్ మీద? హెయిర్ ఆయిల్ పెట్టడం వల్ల హెయిర్ గ్రోత్ బాగా వస్తుంది, హెయిర్ ఫాల్ అవ్వదు అనుకుంటే అందరూ హెయిర్ ఆయిలే యూస్ చేసుకుంటారండి. క్లినిక్ వరకు ఎందుకు వస్తారు, ఎందుకు హెయిర్ ట్రీట్మెంట్స్ తీసుకుంటారు, హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్స్ రానవసరం లేదు కదా. సింపుల్ పాయింట్ అది. హెయిర్ ఆయిల్ ఎప్పుడు పెట్టుకోవాలంటే జస్ట్ మాయిశ్చరైజర్ పర్పస్ యూస్ చేస్తారు. అది చాలా మంది బిఫోర్ పెట్టాలా ఆఫ్టర్ పెట్టాలా అనేది చాలా మందికి తెలియదు. బిఫోర్ పెట్టుకోండి, బిఫోర్ పెట్టుకుని ఓవర్ నైట్ చక్కగా నైట్ టైం అప్లై చేసుకుని మసాజ్ చేసుకుని మార్నింగ్ హెయిర్ వాష్ చేసుకుంటే హెల్దీగా ఉంటుంది. అదే మార్నింగ్ చాలా మంది హెయిర్ వాష్ చేసుకుని ఆయిల్ పెట్టుకుని బయటకు వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటివి నేను మా క్లయింట్స్ చెప్తేనే విన్నాను. అలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు హెయిర్ వాష్ చేసుకుని ఆయిల్ పెట్టుకుని బయటకు వెళ్తారు, బయట తిరుగుతారు, ఆ డస్ట్ అంతా క్యాచ్ చేస్తుంది హెయిర్. ఏమవుతుంది అప్పుడు అది అలా స్ప్రెడ్ అయిపోతుంది, అది ఫ్లేక్స్గా స్టార్ట్ అవుతుంది, డాండ్రఫ్గా కన్వర్ట్ అవుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే డైలీ హెయిర్ వాష్ చేయాలని తెలియదు. అలా 2-3 days ఉంచడం వల్ల డాండ్రఫ్ కన్వర్ట్ అయిపోతుంది, కొన్ని లేయర్స్గా ఫామ్ అయిపోతుంది. వీక్లీ వన్స్ హెయిర్ వాష్ చేస్తారు. అలాంటి వాళ్ళు ఎక్కువ యాంటీ డాండ్రఫ్తో సఫర్ అయ్యి అలాంటి వాళ్ళే మా దగ్గరకు వస్తూ ఉంటారు. సో మీరు చేయాల్సింది రెగ్యులర్గా హెయిర్ వాష్ చేసుకోండి.
సో నాకు కూడా ఏంటంటే డౌట్, నిజంగానే మనకి హెయిర్ ఆయిల్ అంటే ఈ కొబ్బరి నూనె వాడడం వల్ల కానీ లేదంటే ఆముదం నూనె వాడడం వల్ల కానీ హెయిర్ గ్రోత్ ఉంటుందంటారా? హెయిర్ ఫాల్ని కానీ మనం స్టాప్ చేయొచ్చు అంటారా? యాజ్ అన్ ఎక్స్పర్ట్ మీరేం చెప్తారు? ఇప్పుడు మీరు హెయిర్ క్లినిక్ వచ్చారు, దేనికి వచ్చారు? హెయిర్ క్లినిక్కి. హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది, నౌడేస్ ఎలా సఫర్ అవుతున్నారు, దాని గురించి వచ్చారు. ఈ హెయిర్ ఆయిల్ వీళ్ళందరూ యూస్ చేస్తున్నారు కదా, చాలా మంది ప్రతి ఇంట్లో కూడా హెయిర్ ఆయిల్ యూస్ చేస్తారు. యూస్ చేయలేని పర్సన్ అంటూ ఉండరు, ఎక్కడో రేర్. ఇప్పుడు యంగ్స్టర్స్ కానీ టీనేజర్స్ కానీ యూస్ చేయరు. సో మరి యూస్ చేస్తే ఎన్ని హెయిర్ క్లినిక్స్ ఎలా వస్తున్నాయి? మా క్లినిక్స్తో ఇంకా పనేం ఉండదు కదా, ఈ బట్టతలు అనేవి కన్వర్ట్ అవ్వవు కదా. సో హెయిర్ ఆయిల్ పెట్టుకోవడం వల్ల హెయిర్ పెరిగిపోతుంది అనేది కరెక్ట్ కాదండి. హెయిర్ ఆయిల్ పెట్టుకోవడం వల్ల ఓన్లీ మాయిశ్చరైజర్ పర్పస్, అది ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. హెయిర్ ఆయిల్ పెట్టుకున్న తర్వాత హెయిర్ వాష్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. 2-3 days అలా లీవ్ చేయడం వల్ల మీకు డాండ్రఫ్ కానీ ఏదైనా డస్ట్ పార్టికల్స్ కానీ అన్నీ కూడా సెటిల్ అయిపోయి ఈ స్కాల్ప్ అనేది డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్ అది కూడా రావడానికి మెయిన్ రీజన్ హెయిర్ ఆయిలే. హెయిర్ ఆయిల్ యూజ్ చేయండి, బట్ ఏంటంటే అది మీరు హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అది రూమ్ టెంపరేచర్లో హీట్ చేసుకుని అప్లై చేసుకుని నెక్స్ట్ డే హెయిర్ వాష్ చేసుకోండి. వీక్లీ వన్స్ ఇలా చేసుకోండి, హెల్దీగా ఉంటుంది స్కాల్ప్. అంతేగాని రెగ్యులర్గా హెయిర్ వాష్ చేయకుండా ఆయిల్ పెట్టుకుని బయటకు వెళ్ళడం అనేది కూడా కరెక్ట్ కాదు. రెగ్యులర్ హెయిర్ వాష్ అంటే ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకొని రెగ్యులర్ హెయిర్ వాష్ చేయకపోవడం వల్ల కూడా హెయిర్ ఫాల్ ఉంటుందంట. మనం రెగ్యులర్గా బాత్ చేస్తాము, మరి హెయిర్కి ఎందుకు చేయం? అది కూడా గ్రోత్ అవుతూ ఉంటుంది కదా, హెయిర్ కూడా వాష్ చేయాలి కదా, అది కూడా హెల్దీగా ఉండాలి కదా. మరి దానికి ఎందుకు చేయించాం? వీక్లీ వన్స్ ఎందుకు పెట్టారు? కొంతమంది వీక్లీ 2 చేస్తారు, వీక్లీ 3 చేస్తారు. దానికి కూడా రెగ్యులర్గా హెల్దీగా ఉండాలి. కాబట్టి స్కాల్ప్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లీన్ అవ్వాలి అంటే హెయిర్ వాష్ కంపల్సరీ చేసుకోవాల్సింది. సో అలాగే స్ట్రెస్ కూడా ఎక్కువ తీసుకోకూడదు. మనకి స్ట్రెస్ తీసుకున్న హెయిర్ లాస్ అవుతుంది. ఇంకొకటి, చాలా మంది హెయిర్ వాష్ చేస్తారండి. హెయిర్ వాష్ ఎలా చేస్తారు? ఏదో హర్రీ బర్రీగా షాంపూ పెట్టుకున్నామా, ఇలా వాష్ చేస్తామా, ఒక 2 mugs వాటర్ పోస్తామా, వెళ్ళిపోయామా, టైం. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇస్ వెరీ బిజీ షెడ్యూల్ కాబట్టి అలా ఫాస్ట్గా జరిగిపోతూ ఉంటుంది. ఏం చేస్తారు వాళ్ళు? ఏదైతే షాంపూ పెట్టారో ఆ షాంపూ అది క్లీన్ అవ్వదు. ఫస్ట్ ఆ ఎక్కువ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఆ ఫోమ్ అనేది ఉండిపోవడం వల్ల కూడా డాండ్రఫ్గా కన్వర్ట్ అయిపోతుంది. ఓకే. నెక్స్ట్, ఈ తడిగా ఉన్న ఏదైతే హెయిర్ ఉందో, ఆ వెట్ హెయిర్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తారంటే, ఇప్పుడు డ్రైయర్స్ ఉన్నాయి కదా, డ్రైయర్ యూజ్ చేస్తారు. దాని వల్ల కూడా హెయిర్ లాస్ అవుతుంది. న్యాచురల్గా ఆరాలి, బట్ అంత టైం ఉండట్లేదు. సో టవల్తో రబ్ చేస్తూ ఉంటారు, ఇట్లా రబ్ చేస్తారు. అది కూడా చేయకూడదు. చక్కగా స్క్వీజ్ చేసుకోవాలి. కాటన్ టవల్ తీసుకోవాలి. డ్రైయింగ్ ప్రాసెస్ కూడా ఇంపార్టెంట్ అంటారు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. టెక్స్చర్ కి కానీ గ్రోత్ కి కానీ హెయిర్ అనేది ఇస్ వెరీ సెన్సిటివ్ అన్నమాట. ఇట్స్ లైక్ ఏ బేబీని మనం ఎలా ట్రీట్ చేస్తామో హెయిర్ ని కూడా అలా తీసుకోవాలి. ఎందుకంటే అది ఎపిడర్మిస్ లేయర్ లో ఉంటుంది. 3 layers ఉంటాయి. ఎపిడర్మిస్ లేయర్ లో హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. సో పైనే ఉంటుంది అది. మనకి హెడేక్ వస్తే హెయిర్ ఫాల్ అవుతుంది, ఫీవర్ వస్తే హెయిర్ ఫాల్ అవుతుంది, హాస్పిటలైజ్డ్ అయితే హెయిర్ ఫాల్ అవుతుంది. ఈవెన్ ఏదైనా క్లైమేట్ చేంజ్ అయ్యి, మనం వెదర్ చేంజ్ అయ్యి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్తే హెయిర్ ఫాల్ అవుతుంది 2-3 daysలో. సో వాటర్ చేంజ్ అయినా హెయిర్ ఫాల్ అవుతుంది. ఆల్ బికాస్ ఆఫ్ ఇట్స్ వెరీ సెన్సిటివ్. హీట్ చేయడం వల్ల సెన్సిటివ్ కాబట్టి హెయిర్ అనేది ఇస్ వెరీ సెన్సిటివ్. మనం బేబీలానే ట్రీట్ చేసుకోవాలి. దాన్ని రబ్ చేసేసి ఇష్టం వచ్చిన షాంపూలు, కెమికల్ షాంపూలు ఇవన్నీ పెడతా ఉంటాం. మార్కెట్లో ఏది దొరికితే అన్ని ఎక్స్పెరిమెంట్స్ అన్ని హెయిర్ మీద పెట్టేస్తాము. అది ఫాలో అవ్వక ఏం చేస్తుందండి? షాంపూ కూడా మీరు ఏమన్నట్టు లైక్ షాంపూ ప్రొసీజర్స్ కి కూడా ఉంటుందంటారు. హెయిర్ గ్రోత్ కానీ హెయిర్ ఫాల్ అవడం కానీ. షాంపూ మైల్డ్ షాంపూస్ యూజ్ చేయాలి. ఎక్కువ కెమికలైజ్డ్ షాంపూస్ కి వెళ్లకుండా మైల్డ్ షాంపూలు. సో రోజుకొకటి మార్కెట్లో వస్తూ ఉంటుంది. అది ఏది చూస్తే అది, దాని మీద ఏ ప్రమోషన్ చూస్తే అది చూసి మనం అప్లై చేస్తూ ఉంటాము. అది కూడా కరెక్ట్ ప్రొసీజర్ కాదు. పర్టికులర్గా ఒకదే దాన్ని యూస్ చేసుకుని, ఒక షాంపూ యూస్ చేస్తున్నామంటే కంటిన్యూ 1 year 6 months యూస్ చేసుకోవాల్సిందే. సో దాని ఎఫెక్ట్ మనకి 3 monthsకి తెలుస్తుంది. ఓవర్ నైట్ ఇవాళ చేసేస్తే షాంపూ వల్ల హెయిర్ లాస్ ఆగిపోయింది అనేది అవ్వదు. ఓకే. ఇప్పుడు ఫ్రీక్వెంట్ గా షాంపూస్ చేంజ్ చేయకూడదు. ఓకే. బట్ వాట్ డస్ ఇట్ డూ? అంటే షాంపూ మనకి డాండ్రఫ్ వాష్ చేయడానికి మాత్రమే, లేదంటే డర్ట్ వాష్ చేయడానికి? షాంపూ డిఫరెంట్ షాంపూస్ ఉంటాయి. ఫస్ట్ డాండ్రఫ్ కంట్రోల్ అవడానికి షాంపూ ఉంటుంది, డాండ్రఫ్ రాకుండా కంట్రోల్ అవడానికి. ఇంకొకటి జస్ట్ ఫర్ వాష్, ఏదైతే దట్టిగా హెయిర్ ఉందో దాన్ని క్లియర్ చేసుకోవడానికి, హెల్దీగా ఉండడానికి. అంతేగాని హెయిర్ గ్రోత్కి ఎలా షాంపూ యూజ్ అవుతుంది? అవ్వదు కదా.
సో మన ఇంటేక్ ఏదైతే ప్రాపర్గా ఫుడ్ తీసుకుంటున్నామో, ఇంటేక్ ప్రోటీన్ కానీ ఏదైతే తీసుకుంటున్నామో అదే హెయిర్ గ్రోత్. ఒక ప్లాంట్ ఉందండి, సింపుల్ ఎగ్జాంపుల్, దాని పైన మనం చాలా ఇచ్చేస్తాం, అవుతుందా? ఇంటర్నల్గా ఏమి ఇవ్వాలి? ఫెర్టిలైజర్స్ కానీ వాటర్ కానీ ఇవన్నీ ఇస్తేనే కదా గ్రో అవుతుంది, ఫ్రూట్స్ ఇస్తుంది, ఫ్లవర్స్ ఇస్తుంది. ఇది కూడా అంతే, ఇంటర్నల్గా మనం ప్రోటీన్ ఇంటేక్ ప్రాపర్గా ఉండాలి. డైట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏదేం చేసినా మనం డైట్ తీసుకోవాలి. స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవాలి, డైట్ తీసుకోవాలి, ప్రాపర్ స్లీప్ ఉండాలి, మినిమం 6 to 7 hours స్లీప్ ఉండాలి. ఇప్పుడున్న జనరేషన్లో ఎక్కువ మంది మొబైల్ యూస్ చేస్తున్నారు. మొబైల్ యూస్ చేయడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. ఆఫ్టర్ 10 అనేది అసలు యూస్ చేయకూడదు. అది కూడా డార్క్ లైట్లో చాలా మంది యూస్ చేస్తూ ఉంటారు. అసలు వితౌట్ లైట్ అనేది మొబైల్ అనేది యూస్ చేయొద్దు. ఇది కూడా మన స్ట్రెస్ కదండి. నార్మల్ గా ఏంటంటే షాంపూకి ప్రతి ఒక్కరు లైక్ మామూలు కమర్షియల్స్ అన్ని చూసేసి ఈ షాంపూ వల్ల ఇదంట బాగుంటుందంట, టెక్స్చర్ బాగుంటుందంట, డాండ్రఫ్ పోతుంది, హెయిర్ గ్రోత్ ఉంటుంది, అలా ఇలా అని చెప్పేసి అవన్నీ చూసి వాడుతూ ఉంటారు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే కామన్ గా ఇప్పుడు మిడిల్ క్లాస్ లో వాళ్ళైతే ఒకే కామన్ షాంపూ ఉంటుంది, ఇంట్లో వాళ్ళందరూ కూడా అదే వాడుతుంటారు. ఫ్రమ్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర కూడా కామన్ గా ఒకే షాంపూ వాడుతూ ఉంటారు. సో అలా వాడచ్చు అంటారా? ఓకే, ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ కీర్తి. చాలా మంది ఒక ఫ్యామిలీలో ఒకటే షాంపూ యూజ్ చేస్తారు. ఇది ప్రతి ఒక్క ఫ్యామిలీలో జరిగేదే. ఇప్పుడు చాలా మంది అవేర్నెస్ వచ్చి చేంజ్ చేయడం అనేది జరిగింది. టీనేజర్స్ మెయిన్, వాళ్ళకి అవేర్నెస్ బాగా పెరిగింది. ఈ షాంపూ ఈ హెయిర్కి వాడాలి, ఈ స్కాల్ప్కి ఈ షాంపూ వాడాలి అని. కొంతమందికి ఇప్పటికీ చాలామందికి తెలియదు. హెయిర్ని చాలా నెగ్లెక్ట్ చేస్తాం మనం. హెయిర్ అనేది ఇస్ వెరీ ఇంపార్టెంట్. మేల్ కానీ ఫిమేల్ కానీ ఆర్నమెంట్ అదే మనకి. హెయిర్ వితౌట్ హెయిర్ అనేది మనం వీ కాంట్ ఇమాజినేషన్, జస్ట్ థింక్. సో కంపల్సరీ మీరు హెయిర్లో చాలా పర్టికులర్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీకి అనుకోండి, ఏం చేస్తాం, మంచి మంచి సోప్స్ యూస్ చేస్తాము, క్లాత్స్ యూస్ చేస్తాం. మరి హెయిర్కి ఎందుకు యూస్ చేయము? మార్కెట్లో ఏది వస్తే అది ఎందుకు యూస్ చేస్తున్నారు? దానివల్ల ఏంటి ఎఫెక్ట్ ఏంటి అనేది ఎవరు చూడట్లేదు. ఫస్ట్ ఇక్కడ స్కాల్ప్లో 2 types ఉంటాయి. డ్రై స్కాల్ప్ ఉంటుంది, ఆయిల్ స్కాల్ప్ ఉంటుంది. కొంచెం డ్రైగా ఉన్నది ఏంటంటే డాండ్రఫ్ ఎక్కువ వస్తూ ఉంటుంది. ఆయిలీ వాళ్ళకి ఏంటంటే డాండ్రఫ్ అనేది ఇస్ వెరీ రేర్. శుభం రిలీజ్ అవుతుంది, సెబాషియస్ గ్లాండ్స్ అని మన బాడీలో రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ శుభం రిలీజ్ అయినప్పుడు ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది వాళ్ళకి. డ్రై స్కాల్ప్ ఉన్న వాళ్ళకి డాండ్రఫ్ ఫామ్ అవుతుంది, ఆయిల్ స్కాల్ప్ ఉన్న వాళ్ళకి హెయిర్ ఫాల్ అవుతుంది. సో వీళ్ళిద్దరూ సేమ్ ఒకే ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఒకటే షాంపూ యూస్ చేయడం వల్ల ఒక షాంపూ యూస్ చేస్తారు. అది ఎవరు యూస్ చేయాలనేది ఎలా తెలుస్తుంది వాళ్ళకి? తెలియదు కదా. సో అలాంటి వాళ్ళు కంపల్సరీ హెయిర్ కన్సల్టెంట్ని కలవాలి. కలిస్తేనే వాళ్ళు స్కాల్ప్ టెస్ట్ చేసుకోవాలి. ఓకే, హౌ ఫ్రీక్వెంట్? ఎప్పుడు? ఎవ్రీ 6 months కంపల్సరీ హెయిర్ స్కాల్ప్ అనేది చెక్ చేయించుకోవాలి. ఇప్పుడు డెంటల్ ఉంది, డెంటల్ స్కేలింగ్ చేయించుకుంటున్నారు. సో మిగతా వాళ్ళకి వెళ్తున్నారు, హెల్త్ చెకప్స్ చేయించుకుంటున్నారు. అలాగే ఎందుకని హెయిర్కి చెకప్ చేయించుకోవట్లేదు? చేయించుకోవాలి కదా. ఆఫ్టర్ కంప్లీట్ హెయిర్ లాస్ కాకుండా మీరు ప్రివెంటివ్గా కొన్ని ముందే మీరు జాగ్రత్తలు తీసుకుంటే ఇంతవరకు మన ఈ సివియారిటీ అనేది చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. హెయిర్ ఫాల్ కానీ డాండ్రఫ్ కానీ ముందే ప్రివెంటివ్గా మనం స్కాల్ప్ చెకింగ్ కానీ ఇలాంటివి ఉంటాయి. కొంతమందికి వైటమిన్ డెఫిషియన్సీ, హెల్త్ ఇష్యూస్ వల్ల, థైరాయిడ్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. సో ఇవన్నీ కూడా హెయిర్ కన్సల్టెంట్ మీరు ఎప్పుడైతే చెకప్కి వచ్చారో దేనివల్ల హెయిర్ లాస్ అవుతుంది, సో ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, మీరు ఏమైనా మెడికేషన్లో ఉన్నారా, ఇవన్నీ చూసి దానికి తగ్గట్టు మీ బ్లడ్ టెస్ట్లు కానీ అన్నీ ఉంటాయి. దాన్ని బట్టి మీకు టెస్ట్స్ అవన్నీ కూడా మీరే చేస్తారు? మీరు ఇక్కడ చేయించుకోవచ్చు, మేము రిఫర్ చేస్తాం, మీరు బయటైనా చేయించుకోవచ్చు. ఆ డెఫిషియన్సీ ఏదైనా ఉంటే దానికి మెడికేషన్ తీసుకుంటూ హెయిర్కి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే ఓన్లీ స్కాల్ప్ అండ్ హెయిర్ టెక్స్చర్ కాకుండా మన మెడికల్ కండిషన్స్ కూడా టెస్ట్ చేయించుకోవాలి. డెఫినెట్గా దాన్ని బట్టే ఉంటుంది మన హెయిర్ గ్రోత్ కానీ హెయిర్ ఫాల్ కానీ. షాంపూల వల్ల, ఆయిల్ వల్ల, పొల్యూషన్ వల్ల హెయిర్ ఫాల్ అనేది 50%, రిమైన్ 50% మనం తీసుకునే మన హెల్త్ ఇష్యూస్ని బట్టి, మన బాడీ ప్రాబ్లమ్స్ని బట్టే ఉంటుంది. సో అదే అందుకనే మనకి ఇప్పుడు హెయిర్ ఫాల్ అవ్వగానే ఏదో స్ట్రెస్ వల్ల లేదంటే డాండ్రఫ్ వల్ల అని కాకుండా మన మెడికల్ కండిషన్ కూడా ఉంటుంది కాబట్టి, డైట్ కూడా ఉంటుంది కాబట్టి కంపల్సరీ హెయిర్ ఎక్స్పర్టైజ్ దగ్గర వచ్చి మనం కన్సల్ట్ చేసి వాడాలంటారు. కంపల్సరీ. సో వాట్ యూ సజెస్ట్ 6 months ఒకసారి మనం టెస్ట్ చేయించుకొని మన మెడికల్ కండిషన్ కావచ్చు, స్కాల్ప్ కండిషన్ కావచ్చు టెస్ట్ చేయించుకొని అండర్ ఎక్స్పర్టైజ్డే యూ హ్యావ్ టు ఫాలో ద షాంపూస్. అలా చేయించుకోవడం వల్ల చాలా వరకు మీరు క్లినిక్స్ వెళ్ళనవసరం లేదు.
ఈ రెమెడీస్ తీసుకుంటే చాలా వరకు హెయిర్ లాస్ అనేది కూడా కంట్రోల్ అవుతుంది. అదే ఎగ్జాక్ట్లీ వాట్ ఐ కేమ్ టు నో ఇస్ లైక్ మొత్తం హెయిర్ ఫాల్ అయిన తర్వాత క్లినిక్స్ కి పరిగెత్తే బదులు ఫస్ట్ మనం మంచి షాంపూ యూజ్ చేసుకుంటూ మంచి డైట్ తీసుకుంటూ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మన చేతుల్లోనే ఉంటుంది. 50% మన చేతిలోనే ఉంటుంది కీర్తి. బయటకి ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు, ఏ క్లినిక్ చుట్టూ తిరిగిన అవసరం లేదు. ఫస్ట్ as what you say is like మనం ఎక్స్పర్ట్ కింద వెళ్తేనే బెటర్ అంట. ఒక డాక్టర్ అండర్లోనే మీరు సజెస్ట్ చేసుకుంటే బెస్ట్. సో మ్యామ్ ఇంకో డౌట్ ఏంటంటే కండిషనర్స్. ఇప్పుడు మామూలుగా ముందంటే లేదు కానీ ఇప్పుడు అందరూ కూడా హెయిర్ వాష్ తర్వాత కండిషనర్స్ యూస్ చేయాలి అని ఒకటి వచ్చేసింది. లైక్ అదే వింటున్నారు, లైక్ కంపల్సరీ కండిషనర్స్ పెట్టాలి, సో స్మూత్నింగ్ ఆర్ సంథింగ్. సో ఆ కండిషనర్స్ లో కూడా డిఫరెన్షియేట్ ఉంటుంది. లైక్ అందరూ ఒకటే యూస్ చేయొచ్చా, లేకపోతే అది కూడా మళ్ళీ దీనిలాగా షాంపూ లాగా మనకి స్పెసిఫిక్ గా హెయిర్ టెక్స్చర్ ఆర్ స్కాల్ప్ ని బట్టి ఉంటుంది? కండిషనర్స్ అనేది మెయిన్ యూస్ చేసేది సాఫ్టింగ్. ఓకే, ఓన్లీ ఫర్ సాఫ్టింగ్. సో అది ఫ్రీజీ హెయిర్ ఉన్న వాళ్ళు యూస్ చేస్తారు మెయిన్. సాఫ్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకి అంత నీడ్ ఉండదు. ఇప్పుడు ఏంటంటే అందరూ కండిషనర్ ఆఫ్టర్ షాంపూ కంపల్సరీ యూస్ చేయాలేమో, బాగుంటుందేమో హెయిర్ స్ట్రక్చర్ అని చాలామంది యూస్ చేస్తారు. జస్ట్ ఫర్ నరిష్మెంట్ అనమాట. అది ఆ నరిష్మెంట్ పర్పస్ కోసం యూస్ చేస్తారు. అది కూడా ఎలా చూస్ చేసుకోవాలి? లైక్ కామన్ గా అందరూ యూస్ చేయొచ్చు అంటారా? అది కూడా హెయిర్ స్ట్రక్చర్ బట్టే ఉంటుంది. ఓకే, లైక్ అది కూడా ఎక్స్పర్టైజ్డ్ మనం కంపల్సరీ అది డాక్టర్ సజెస్ట్ చేసుకుని యూస్ చేయాలా, స్కాల్ప్ కి ఏది సూట్ అవుతుందో వాళ్ళు సజెస్ట్ చేస్తారు, దాన్ని బట్టి యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో నార్మల్ గా మనకి ఏంటంటే సిరమ్స్ యూస్ చేస్తున్నారు ఇప్పుడు చాలా మంది, హెయిర్ గ్రోత్ కి కావచ్చు, లేదంటే లైక్ టెక్స్చర్ కి. మీరు అన్నట్టు డిఫరెంట్ సిరమ్స్ ఉన్నాయని అన్నారు కదా. సో సిరమ్స్ లైక్ వాట్ డస్ దే డు? సిరమ్స్ అంటే కొన్ని ఎలా ఉంటాయంటే ఎక్స్టర్నల్, లైక్ లాంగ్ స్టే ఉండడానికి కొన్ని సిరమ్స్ యూస్ చేస్తారు. ఒక హెయిర్ స్టైల్ చేసుకున్నాక ఇది లాంగ్ స్టే ఉండాలి అంటే సిరమ్ యూస్ చేస్తారు. ఓకే, సో అలా డిఫరెంట్ సిరమ్స్ ఉంటాయి. హెయిర్ గ్రోత్ కి సంబంధించిన సిరమ్స్ ఇస్ డిఫరెంట్. అవి ఎలా తీసుకోవాలి? అది కూడా కన్సల్టెంట్, హెయిర్ కన్సల్టెంట్ చెప్పిన దాని ప్రకారమే తీసుకోవాలి. సిరమ్స్ కూడా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు యూస్ చేసినా కూడా హెయిర్ లాస్ అవుతుంది. దాని ప్రాపర్ వే ఉంటుంది. స్కాల్ప్ మీదే చేసుకోవాలి, ఎలా స్ప్రెడ్ చేయాలి, ఎలా పెనిట్రేట్ చేసుకోవాలి అనేది వాళ్ళు టిప్స్ చెప్తారు. దాని ప్రకారమే యూస్ చేసుకోవడం మంచిది. అప్లై చేసే ప్రొసీజర్ కూడా ఉంటుంది. సో అన్ని కామన్ గా అందరు ఇది యూస్ చేస్తున్నారు కదా, నీకు పెరిగింది హెయిర్, ఇది ఎప్పుడు కూడా హెయిర్ మీద యూస్ చేయొద్దు. కొన్ని సిరమ్స్ హెయిర్ మీద యూస్ చేస్తారు, కొన్ని సిరమ్స్ స్కాల్ప్ కి యూస్ చేస్తారు. ఓకే, సో సిరమ్స్ యూస్ చేయడానికి కూడా మనం యాజ్ యూజువల్ లైక్ మనం ఫస్ట్ కన్సల్ట్ అయ్యి ప్రొసీజర్ తెలుసుకొని మనకి ఏది సూట్ అవుతుందో ఎక్స్పర్టైజ్ కిందే వాడాలండి. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో నార్మల్ గా ఇప్పుడు వైట్ హెయిర్ ఉంటుంది కదా, జనరేషన్ తో సంబంధం లేకుండా ఇప్పుడు చాలా కామన్ గా అందరికి వైట్ హెయిర్ వస్తూ ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే సడన్ గా అవి కవర్ చేసుకోవడానికి హెయిర్ కలర్స్ యూస్ చేస్తున్నారు. అంటే వైట్ హెయిర్ కాకపోయినా గానీ ఇప్పుడు ఫ్యాషనబుల్ గా ఉండడానికి కూడా లైక్ కలర్స్ యూస్ చేస్తున్నారు. సో ఇవి హౌ దే ఎఫెక్ట్ ఆన్ హెయిర్ ఫాల్ కి కానీ అవేమి మనకి? డెఫినెట్ గా ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకంటే నవేడేస్ ఇవన్నీ కూడా కెమికల్. సో ఇన్స్టెంట్ గా చేసుకుంటున్నారు. విత్-ఇన్ 5 minutes లో హెయిర్ కలర్ బ్లాక్ అయిపోతుంది. గ్రే హెయిర్ ఉన్న వాళ్ళకి ఇన్స్టెంట్ గా ఏదైతే జరుగుతుందో కంపల్సరీ దాంట్లో కెమికల్ ఉంటుంది కదా. వితౌట్ కెమికల్ ఎక్కడ మనకి రిజల్ట్ వస్తుంది? సో ఈ కెమికల్ యూస్ చేయడం వల్ల స్కాల్ప్ డ్యామేజ్ అవుతుంది, ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. అట్ ద సేమ్ టైం స్కిన్ కూడా పిగ్మెంటేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఇవి ఎక్కువ ఫ్రీక్వెంట్ గా యూస్ చేయకూడదు. ఆర్గానిక్ కలర్స్ వస్తున్నాయి మార్కెట్లో, అలాంటివి యూస్ చేసుకోవడం వల్ల చాలా వరకు మన హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకోవచ్చు, గ్రే హెయిర్ కూడా కనిపించు. అంతేగాని కెమికల్కి యూస్ చేసే ఇన్స్టెంట్ వాటికి మాత్రం నేనైతే సజెస్ట్ యాడ్స్ లో మనకి చెప్తూ ఉంటారు కదా, నో అమోనియా ఫ్రీ స్కాల్ప్. లేదు, కంపల్సరీ ఉంటుంది. ఇన్స్టెంట్ గా వచ్చింది ఏదైనా కెమికల్ ఉంటుందండి. కెమికల్ లేకుండా అవ్వదు, ఇంపాసిబుల్. సో ఎంత పెద్ద బ్రాండ్ అయినా కెమికల్ ఉంటుంది. సో అది కూడా మన హెయిర్ ఫాల్ కి ఎఫెక్ట్ ఉంటుంది. డెఫినెట్ గా హెయిర్ ఫాల్ అవుతుంది, హెయిర్ డ్యామేజ్ అవుతుంది, లైక్ స్కిన్ కి కూడా అది డ్యామేజ్ వస్తుంది. పిగ్మెంటేషన్ చాలా మంది పెట్టుకుంటారు కదా, డై పెట్టుకున్నప్పుడు కంపల్సరీ ఇటు సైడ్ అంతా వచ్చేస్తుంది, బ్లాక్ కలర్ వచ్చేస్తుంది, పిగ్మెంటేషన్ స్టార్ట్ అయిపోతుంది. చూడండి, ఈ ఏరియాస్ లోనే వస్తాయి చాలా మందికి, ఈ ఫ్రంట్ లోని. అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. అలాంటి వాళ్ళు సఫర్ అయ్యేది హెయిర్ డై వల్ల. డైస్ యూస్ చేయడం వల్లే ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తారు. సో హెయిర్ డైస్ కూడా ఫ్రీక్వెంట్ ఇట్స్ నాట్ సేఫ్. అండ్ వాట్ అబౌట్ అంటే ఇప్పుడు మీరు అన్నట్టు టీనేజర్స్ వీళ్ళందరూ ఫ్యాషన్ కోసం చేస్తున్నారు కదా హెయిర్ కలరింగ్ ఇవన్నీ, మరి వాట్ అబౌట్ దాట్? దాని వల్ల ఫ్యాషన్ కలర్స్ యూస్ చేయడం వల్ల కూడా హెయిర్ స్ట్రక్చర్ పాడైపోతుంది.
డ్యామేజ్ కంపల్సరీ డ్యామేజ్ అవుతుంది, రఫ్ అయిపోతుంది హెయిర్. వాటిని ప్రివెంట్ చేయలేమంటారా? చేయలేం, వాళ్ళ ఇష్టం అది. సో మనమైతే చెప్తాం అంతే వాళ్ళకి, హెయిర్ ప్రాబ్లం రాకుండా ఉండాలి, హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలి అంటే. సో ఇప్పుడు హెయిర్ కేర్ తీసుకునేటప్పుడు హెయిర్ కేర్లో మనకి ఏంటంటే ఆయిలింగ్, కొంతమంది ఏం సజెస్ట్ చేస్తారంటే ఆయిల్ కానీ, షాంపూ కానీ, కండిషనర్ కానీ అండ్ సెరమ్స్ కానీ అన్నీ ఒకే బ్రాండ్ ఉండాలా, లేదు మన హెయిర్ని సూట్ అయిన దాన్ని బట్టి ఏవైనా డిఫరెంట్గా ఉండాలా? యా, హెయిర్కి సూట్ అయిన దాన్ని బట్టి కూడా యూస్ చేసుకోవచ్చు. ఒకటే బ్రాండ్ ఉంటే హెల్ప్ అవుతుంది, ఒకటే బ్రాండ్ యూస్ చేసుకోవడం వల్ల కూడా ఎక్కువ హెల్ప్ అవుతుంది. ఓకే, ప్రివెంట్ చేసుకోవచ్చు. ఓకే, మనకి ఏంటంటే ఇలా ట్రీట్మెంట్స్ కానీ, ప్రొసీజర్స్ కానీ, వాట్ ఎవర్ మేబీ హెయిర్ ఫాల్ కానీ ఇవన్నీ కూడా అవ్వకుండా ఇంతవరకు స్టేజ్కి తెచ్చుకోకుండా మినిమం మనం ఏం కేర్ తీసుకోవచ్చు? సో మెయిన్ ప్రాపర్గా ఇంటేక్ ఫుడ్ తీసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ టైం తీసుకోవాలి. చాలా మంది స్కిప్ చేస్తూ ఉంటారు బ్రేక్ఫాస్ట్ తింటే వెయిట్ గెయిన్ అయిపోతామేమో, ఇంకా ఎక్కువ ఫుడ్ తీసుకుంటే క్యాలరీస్ వచ్చేస్తాయేమో అని చాలా మంది స్కిప్ చేస్తూ ఉంటారు. సో బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేయొద్దు. ఎంతో కొంత క్వాంటిటీ, ఒక ఎగ్ వైట్ ఆర్ రాగి జావా ఏదో సంథింగ్. వాటర్ ఈజ్ కంపల్సరీ. చాలా మంది వాటర్ తీసుకోరు. ఇంటేక్ వాటర్ ప్రాపర్గా ఉండాలి. మినిమం హ్యూమన్ బాడీకి ఎవ్రీ 20 kgsకి 1 లీటర్ వాటర్ ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 80 kgs అంటే 4 లీటర్ వాటర్ తీసుకోవాలి. వాటర్ తాగమన్నారు కదా అని వాళ్ళు ఏం చేస్తారు, బాటిల్ ఎత్తేసి టకటగా తాగేస్తారు, నుంచుని తాగేస్తారు. ఆ తాగడం కూడా ప్రాపర్ వేలో తీసుకోవాలి. వాటర్ కూర్చునే తాగాలి, సిప్ చేసుకుంటూ ఒక 15 minutes తాగాలి. టైం టు టైం గ్యాప్ ఇచ్చుకుంటూ తాగాలి. ఒక 2 లీటర్స్ తాగేస్తాం, నైట్ పడుకునేటప్పుడు 2 లీటర్స్ తాగేస్తామంటే ప్రాపర్గా వెళ్ళదు. ఎప్పుడైతే మనం కూర్చుని తాగామో ప్రతి ఆర్గాన్, మనకి హార్ట్ ఎలా ఉంది, లంగ్స్ కానీ, కిడ్నీస్ కానీ, ప్రతి ఆర్గాన్కి 3/4 వాటర్ అనేది కంపల్సరీ. ఓకే, 1/4 మన ఫుడ్ ఇస్తే 3/4 వాటర్ ఇవ్వాలి. ప్రతి ఆర్గాన్కి వెళ్ళాలి, అది వర్క్ చేయాలి కదా. వర్క్ చేయాలంటే వాటర్ కంపల్సరీ కదా. అవి ఎప్పుడైతే ప్రాపర్గా వర్క్ చేస్తున్నాయో హెయిర్ గ్రోత్ కూడా ప్రాపర్గా ఉంటుంది. సో కంపల్సరీ వాటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ పని మనం అది చేయాలి, వాటర్ ప్రాపర్గా తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఫుడ్, హెయిర్కి సంబంధించిన ఫుడ్ మనకి ఏం కావాలి, సో ప్రోటీన్ ఇంటేక్ ఎంత తీసుకోవాలి, ఇవన్నీ కంపల్సరీ. ప్రాపర్ డైట్ ఇంపార్టెంట్. లంచ్ టైం ఒక టైం పెట్టుకోవాలి, డిన్నర్ టైం కంపల్సరీ స్కిప్ చేసుకోకుండా తీసుకోవాలి. మీరు కొంచెం క్వాంటిటీ అయినా సరే స్కిప్ చేయొద్దు. బయట జంక్ ఫుడ్ తింటారు, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. ఏదైనా 1 day పెట్టుకోండి, చీట్ మీల్ పెట్టుకుని 1 day తీసుకోండి. రెగ్యులర్గా స్ట్రీట్ ఫుడ్స్ అని, జంక్ ఫుడ్ అని చాలామంది నవ్వేడేస్ దాని మీదే డిపెండ్ అయి ఉంటున్నారు. సో అది అవాయిడ్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి మేజర్ థింగ్ వచ్చి స్లీపింగ్ చాలామంది 2 o'clock పడుకుంటారు, 11 పడుకుంటారు. ఆఫ్టర్ 10 అసలు ఎవరు పడుకోవడం నేను చూడలేదు. నాకు వచ్చే పేషెంట్స్ చాలామంది అదే మెయిన్ స్లీపింగ్ హ్యాబిట్స్. యా. సో కొంతమంది ఏంటంటే ఐటీ వాళ్ళ ఎంప్లాయీస్ వచ్చి ఇంకా నైట్ వాళ్ళకి ప్రాబ్లం కాబట్టి డేలో అయినా అట్లీస్ట్ 8 hours, 6 to 8 hours మధ్యలో కంపల్సరీ స్లీప్ ఉండాలి. ప్రాపర్ స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డైట్, స్లీప్ కంపల్సరీ. ఈ మొబైల్ అనేది కూడా అవాయిడ్ చేసుకోవాలి. ప్రాపర్గా హెయిర్ వాష్ చేసుకోవాలి. స్ట్రెస్ లెవెల్స్ యా. సో బేసిక్ మినిమం కేర్ తీసుకుంటే అసలు ఏ క్లినిక్స్కి వెళ్ళని అవసరం లేదు. హ్యాపీగా ఇంట్లోనే రెమెడీస్తో కంట్రోల్ చేసుకోవచ్చు, ఎవరి మీద డిపెండ్ అవసరం లేదు. సో డాక్టర్ గారు, నార్మల్గా ఇప్పుడు బట్టతల ఉన్న వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటున్నారు. సో ఇది అందరికీ చేయొచ్చా? ఇక్కడ 2 points. ఫస్ట్ మెడికేటెడ్గా చెక్ చేస్తాము. మెడికల్గా వెళ్ళినప్పుడు కొన్ని టెస్ట్లు ఇస్తాము. ఆ టెస్ట్లు అన్నీ పర్ఫెక్ట్ ఉంటే కనుక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం సాధ్యపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఇప్పుడు యంగ్స్టర్స్లోనే కార్డియాక్ అరెస్ట్ అవుతుంది, 40s కూడా వస్తుంది, 35లో కూడా వస్తుంది. అలాంటి వాళ్ళకి కుదరదండి, చేయలేము. ఫస్ట్ మనం మెడికేటెడ్గా కొన్ని టెస్టులు చేయడం జరుగుతుంది. ఆ టెస్టులు అన్నీ కూడా ఓకే అనుకుంటే ప్రొసీజర్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ వాళ్ళలో ఎవరికైనా ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా కూడా చేయలేము. హెల్త్ ఇష్యూస్ ఉంటే కనుక కంపల్సరీ స్టాప్ చేసేస్తాము. సో దానికి మనం ఏం చేస్తామంటే నాన్ సర్జికల్ ప్రొసీజర్ ఇన్స్టెంట్ హెయిర్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే సో లైక్ యాజ్ ఎ హెయిర్గానే ఉంటుంది, చూడడానికి అంత లుక్ అంత హెయిర్ మనం అరేంజ్మెంట్ చేసుకుంటామంట, హెయిర్ ఎక్స్టెన్షన్ అంటాం దాన్ని. సో న్యాచురల్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన ఎలా ఉంటుందో అది కూడా సేమ్ అలానే ఉంటుంది.
ఎవరికి కూడా తెలియదు, డిఫరెన్స్ తెలియదు. వర్జిన్ హెయిరే పెడతామన్నమాట. దానికి కూడా మెయింటెనెన్స్ ఏం ఉండదు. ఇయర్లీ వన్స్ వచ్చి చెక్ చేయించుకోవాలి. ఇట్స్ ఎ న్యాచురల్ హెయిర్. ఈవెన్ వెహికల్ మీద, 2-వీలర్ మీద వెళ్ళినప్పుడు కూడా నార్మల్ హెయిర్ ఎలా మూవ్ అవుతుందో అలా మూవ్ అవుతుంది. ఎవరైనా లాగితే వచ్చేయడం కానీ పుల్ చేస్తే అట్లా ఏమి ఉండదు. చాలా న్యాచురల్గా ఉంటుంది. ఎవరైనా చూస్తే పట్టుకుని చెప్తేనే కానీ తెలియదు అన్నమాట. అంత న్యాచురల్గా ఉంటుంది. ఆ ప్రొసీజర్ కూడా వెళ్ళొచ్చు. హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మేము అది అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇది నాన్ సర్జికల్ ప్రొసీజర్. అది 1 hour లో అయిపోతుంది. ఇష్టపడరో వాళ్ళకి ఇది వెళ్ళొచ్చు. ఇది 1 hour లో అయిపోతుంది. మెయింటెనెన్స్ కూడా నార్మల్. మెయింటెనెన్స్ ఈజ్ వెరీ ఈజీ మెయింటెనెన్స్. అబోవ్ 50 ఉన్న వాళ్ళు, 60 ఉన్న వాళ్ళు ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోలేరు. సో వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లో అనేది చాలా తక్కువగా ఉంటుంది. పంపింగ్ గ్రోత్ కూడా అలానే ఉంటుంది. సో అప్పుడు మేము ఇది సజెస్ట్ చేస్తాం. ప్రైస్ వేరియేషన్ దీనికి కూడా ఈజ్ నామినల్ ప్రైస్ అండి. అంత వేరియేషన్ ఏముండదు. సేమ్ అది ఇది ఒకటి ప్రైస్ ఉంటుంది. సో థ్యాంక్ యూ మ్యామ్. మీరు చాలా డౌట్స్ ఈరోజు మాకు చాలా క్లియర్ చేశారు. హెయిర్కి సంబంధించి కానీ స్కిన్కి సంబంధించి కానీ. సో చూసారు కదా వ్యూవర్స్, ఈరోజు మనం డాక్టర్ గారిని కలిసి చాలా మనకి ఉన్న డౌట్స్ స్కిన్కి సంబంధించి, హెయిర్కి సంబంధించి క్లియర్ చేసుకున్నాం కదా. ఇంకా ఇలాంటి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ మీరు కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే మాత్రం మీరు రోమా హెయిర్ అండ్ స్కిన్ కేర్ క్లినిక్ వచ్చి కన్సల్ట్ అవ్వచ్చు. అండ్ రోమా హెయిర్ అండ్ స్కిన్ కేర్ క్లినిక్ అనేది మనకి బ్రాంచెస్ హైదరాబాద్లో, మాదాపూర్, ఇంకా బంజారా హిల్స్లో కాకుండా మనకి విజయవాడలో కూడా వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయండి. ఇక్కడ వచ్చి మనము కన్సల్ట్ అయ్యి మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తెలుసుకొని మనం మంచిగా ట్రీట్మెంట్స్ అనేవి తీసుకోవచ్చు. అండ్ అలాగే మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే వీళ్ళని కన్సల్ట్ అవ్వాలన్నా కానీ మనకి ఇక్కడ స్క్రీన్లో షేర్ చేస్తున్న నంబర్స్ని మీరు కన్సల్ట్ చేసుకుని మీరు అపాయింట్మెంట్ తీసుకుని కూడా కన్సల్ట్ అవ్వచ్చు.